జిల్లా ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరును ముంబై నుంచి రెండో గోవాగా మార్చారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. క్యాసినో, పేకాట, గంజాయి, జూదం, అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపించిన రాచమల్లు ధనిక కుటుంబాల పిల్లలను వ్యసనాలకు బానిసలుగా మార్చి డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని వరదరాజుల రెడ్డి కుటుంబాన్ని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంత మంచి పేరు తెలిసినా బొంబాయి కంటే మంచి పేరు ఏం తగ్గుతాడేం పెద్ద ఆయన మళ్ళీ అట్లా తగ్గడట్లా. ఇది సెకండ్ బొంబాయి కాదంటే ఇప్పుడు సెకండ్ గోవా. ఏది సెకండ్ గోవా. ఇది గోవాలో దొరికేటన్నిటి దొరుకుతాయిడ. నీ ఇష్టం ఏమి కావాల్సిన క్యాసినో, గుండాట, మినియాఫీ, రమ్మీ, మందు, గంజాయి, అమ్మాయి సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా. క్యాసినోని సరికొత్త జూదాన్ని ఊరికి పరిచయం చేసినారు. సరికొత్త జూదాన్ని బస్సులు పెట్టి, విమానాలు పెట్టి, టిక్కెట్లు పెట్టి గోవాకు తీసుకుపోయి సావుకారి పిల్లలను తీసుకుపోయి ఆడ మీరు క్యాసినోలో కూర్చోబెట్టి రకరకాల జూదాలు ఆడిపించి మందు దాపి వ్యభిచారం చేయించి వాళ్ళను గుండు కొట్టించి ఇంటికి పంపిస్తున్నారు. ఫ్లైట్ నెంబర్లు చెప్పినాం, బస్సు నెంబర్లు చెప్పినాం, మనుషుల పేర్లు చెప్పినాం. ఏం పెద్ద అయినా క్యాసినో లేదంటావా గోవా? ఇది సెకండ్ గోవా కాదంటావా? నేను చెప్పిన జూదాలు లేవంటావా? ఏం పోలీసు అధికారులారా, నేను చెప్పినది తప్పేమన్నా ఉందా? సత్యమే మాట్లాడతానా? ఇప్పటికే భూములు ఆక్రమించే దాంట్లోనూ భూములను మంచి భూములను చెరువు భూములుగా ఆర్డీఓలు చెప్పి ఆపించి 5 కోట్లు 6 కోట్లు లంచం కొండారెడ్డి తీసుకోవడంలోనూ ఇప్పుడు మళ్ళా భూముల ఆక్రమణకు అది ఒక పక్క జరుగుతుంది. అది రేపమన్నాడు ప్రెస్ మీట్ పెడతా. 100 కోట్ల భూమిని ఆక్రమించడానికి ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల భూమిని తన సొంతం చేసుకునేదానికి కొండారెడ్డి రణీనులు లక్ష్మీపేటకు సంబంధించిన లక్ష్మీపేట అంట చౌటపల్లికి సంబంధించిన వాళ్ళు, దొరసమానపల్లికి సంబంధించిన వాళ్ళు కలిసి ఊకుమ్మడిగా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 100 కోట్ల భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అడ్డుకుంటాం. ఎన్ని భూములు ఆక్రమించాలని అన్ని భూములు ఆక్రమించడానికి డేగ కోడి పిల్ల కోసం ఆకాశంలో నుంచి తిరుగుతా చూసా టప్పని వేసుకపోతుంది కళ్ళసందున. అట్లా వెతుకుతున్నారని ఈ మనుషులు భూములు ఏడాడ ప్రభుత్వానికి సంబంధించిన బంజరుంది అని ఆక్రమించడానికి. నీ కొడుకు ఈ పాపర పనులన్నీ నీ కొడుకు చేర్చే నువ్వు అసెంబ్లీలో కూర్చొని నీతివంతమైన మాటలు మాట్లాడతావా? నీ కొడుకుని ఇంట్లో చేస్తాడని సత్యం నీకు తెలియదా? నీకు తెలియకుండా నీ కొడుకు ఎన్ని చేస్తాడా? నీకు తెలియకుండానే పోలీసులు నీ కొడుకు మాట వింటారా? నీ కొడుకు నువ్వు కలిసి కూడబలుక్కొని ఈ ఊరిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా చేసి నీ మనసును సంపాదించుకునేదానికి, తద్వారా ఎలక్షన్లప్పుడు లక్షలు నీకు సందాలు ఇచ్చేదానికి, రేపు కౌన్సిల్ ఎలక్షన్లు ఇచ్చే ఓడోడు ₹1 కోటి పెట్టి గెలిచడానికి నువ్వు సహకరించి పోలీసులను నీ అధికార బలం చేత ఊరకుండమని చెప్పి మరి ఆ రోజు నన్నేం మాట్లాడినారు? మరి దీనికేం సమాధానం చెప్తారు మీరు? చెప్పాలా? ప్రెస్ ముందు